బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. హరి ఓం. తాత్పర్యము: భగవద్గీతలోని అతి ముఖ్యమైనటువంటి ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్క ఆశ్రమంలోనూ ప్రతి ఒక్క విద్యాలయాల్లో కూడాను ఈ యొక్క బ్రహ్మార్పణం అటువంటి శ్లోకాన్ని ఉచ్చరించిన తర్వాతనే ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈ యొక్క శ్లోకంని మనము ఆహారం తినేటప్పుడు ఎందుకు పఠించాలంటే, ఆ యొక్క ఆహారంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడాను పవిత్రమవ్వాలని ఒక భావన. ఇంకోటి ఏంటంటే, అది బ్రహ్మానికి సమర్పిస్తున్నట్టు, అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని అతనికి సమర్పించినట్టుగా ఇక్కడ అర్థము. కర్మ అనే బ్రహ్మమని స్థిరముగా భావించే వానికి బ్రహ్మమే శుశ్రువాలు, బ్రహ్మమే హవిస్సు, బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మం చేత అర్పించబడుతుంది. అతనిచే అందుకోవలసినటువంటి గమ్యము కూడా బ్రహ్మమే. హరి ఓం.